హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మా చెల్లి పెళ్ళి వీడియో బ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. ముందైతే మేమందరం ఇలా రెడీ అయిపోయి మేము కారులో, మా ఫ్యామిలీ అంతా కారులోనే వెళ్తున్నామండి పెళ్ళికి. వెనకమాల జెస్సీ, లక్కీ వీళ్ళందరూ ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయిందండి. మేమైతే లేట్గానే బయలుదేరాము. మేము రెడీ అవ్వడం కొంచెం లేట్గా అయ్యింది. ఇంకా నా శారీ అయితే ఇలా కొన్నానండి, పేస్టల్ కలర్లో. మా ప్రియమైన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన వాడుకోమని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నా తండ్రి చక్కటి పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచారు. జరగనటువంటి కార్యక్రమం అంతట్లో మీరే జరిపించి మహిమ తెచ్చుకోనమని గొప్ప దైవజనులు ఈ స్థలానికి రావటం చాలా సంతోషం. దైవజనులు విజయరాజు గారికి, సునీతమ్మ గారికి మరియు మా సంఘ బిడ్డలు యోగు గారికి, సామ్రాజ్యం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలుపుతున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గురువులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ గురువులు ఉన్నటువంటి ఈ వేదికను నేను కూడా అనేకమైన ప్రార్థనలు, శ్రేష్టమైన వాక్యాలు నూతన కుటుంబంలో అందించారు. విశిష్టులు, దైవజనులు, ఆచార్య, ఇదిగో మా మధ్య ఉన్నటువంటి మా గురువర్యులు, మా తండ్రి పరిశుద్ధ వివాహం జరిగిస్తుండగా వారి చేతుల మీదుగా జరిగిస్తున్న పరిశుద్ధ వివాహం ఘనముగా జరగడానికి సహాయం చేయండి. బిడ్డలను వారు ఆశీర్వదిస్తున్నట్టు దీవించబడినట్టుగా సహాయం చేయమని వివాహం ఘనముగా జరిగించమని యేసునామములో తండ్రి, ఆమేన్. సభలో మన యొక్క ప్రియులు ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల. నేనైతే కొద్దిసేపు వీడియో తీసానండి. నాకు కుదిరినంతసేపు చిన్న చిన్న క్లిప్స్ తీసాను. తర్వాత లక్కీకి ఇచ్చాను తీయమని. లక్కీ అయితే సరిగ్గా తీయలేదు, కోలార్ పక్కన కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంకా అయితే ఎలాగోలా నాకు తగినంత తీసానండి. బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా మంచిగా రెడీ అయ్యారు. మేము పెళ్ళికి వెళ్ళేసరికి ఎంట్రీ అయిపోయింది వాళ్ళది. ఆల్రెడీ సాంగ్స్ కూడా అయిపోయినట్టున్నాయి. ఇంకా మెసేజ్లోకి వచ్చేసారు. నేను చెప్పిన మాట మరలా కొన్ని దినాలకు బ్యూలరాణితో మాట్లాడినప్పుడు అదే ప్రశ్న వేశాను. వివాహ కార్యక్రమంలోనికి యవన బిడ్డలైనటువంటి వారిని సిద్ధముగా, ప్రార్థన పూర్వకముగా వారిని చూసినప్పుడు సంతోషం కలిగింది. ఇద్దరు పరిశుద్ధ గ్రంథములను చేతపట్టి పవిత్రమైనటువంటి ఈ ఆలోచనకు సిద్ధపడి వచ్చినట్లుగా వారిని అభినందిస్తూ ఈ వివాహ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో వారిరువురు లేచి ఇంక ఇప్పుడైతే వాళ్ళతో ప్రామిసెస్ చేయించుకుంటున్నారు. ఈ పెళ్ళి కోసం అయితే మేము ఎప్పటి నుంచో షాపింగ్ చేసామండి బ్రైడ్కి. జోసెఫ్, రవితేజ, బ్యూలరాణి ఈ బిడ్డలిరువురు పరిశుద్ధ వివాహమందు వారు జతపరచబడటానికి సిద్ధపడి ఉండగా ఈ పరిశుద్ధ కార్యక్రమమును జరిగించుటకు మనందరము దేవుని సన్నిధిలో సమకూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించారు. కానా వివాహమునకు హాజరైన అక్కడ ఏర్పరచబడిన కొరత తీర్చుట ద్వారా బ్యూలరాణిని వివాహము చేసుకునుట నీకు సమ్మతమా? నాకు
ఈ సందర్భంలో వరుని తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు వేదిక మీదకు వచ్చినట్లయితే వారి అనుమతి, వారి అంగీకారంతో ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. యోగు సామ్రాజ్యం దంపతులు, విజయరాజు సునీత దంపతులు దయతో వేదిక మీదకు రావాల్సిందిగా. ఇదే అయ్యాను నా ప్రశ్న. యోగు దంపతులకు, విజయరాజు దంపతులకు మీ కుమారుని బ్యూలారాణికి వివాహానికి ఇచ్చుటకు మీకు సమ్మతమా? మాకు సమ్మతమే. అదే రీతిగా యోబు సామ్రాజ్యం దంపతులకు మీ కుమార్తెను విజయరాజు గారి కుమారుడు రవితేజకి ఇచ్చుట సమ్మతమా? సమ్మతం. మరేం సడన్గా కనపడకుండా వెళ్ళిపోయారు? చిన్న అనుమానం రేకెత్తింది నాలో. మీకు సమ్మతం. పేరెంట్స్ అంగీకారం కూడా తెలుసుకున్నారు. ఇంక ఇప్పుడైతే ప్రామిసెస్ చేస్తారు. ముందైతే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వాళ్ళకి అప్పగిచ్చేస్తారు. ఇంకా ఈరోజు కూడా వర్షం వచ్చిద్ది అనుకున్నామండి, అయితే రాలేదు. మంచిగా ఉంది వాతావరణం, అన్నీ మంచిగా జరిగిపోయాయి. బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ పెట్టారు ఇప్పుడు కూడా, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మా చుట్టాలు అందరు కూడా వచ్చారండి. పెళ్లి కొడుకు వాళ్ళ తరపు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంకా నేను అంతా కవర్ చేయలేకపోయానండి. ఇంకా నేను ముందు కూర్చుని పెళ్లి వీడియో మాత్రం తీశాను. వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఈమెకే భర్తనై ఉండును. బ్యూలారాణి దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు జోసెఫ్ రవితేజను మీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకి భార్య అయి ఉండువా? బ్యూలా అను నిన్ను ఇది మొదలుకొని ఇంకెక్కడైతే పెళ్ళికొడుకు వేలు కూడా తీసారండి. ఇంకా మేము పక్కన వాళ్ళందరం క్లాప్స్ కొడుతున్నాం. రెండు చేతులు ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకు తాళి కట్టేస్తున్నారండి. అయ్యా కానీ లే పైకి పైకి కట్నే ఫస్ట్ ఆయన ప్రశాంతంగా అమ్మే ఒక్కటే కరెంట్ పోయింది. ఏం చేయమంటారు? అది కాదు వచ్చారు వాళ్ళు, సెలవు తీసుకున్నారు వాళ్ళు. లక్కీ తప్పుకో.
అరే హ్యాండ్ డౌన్ చేయి, కొంచెం డౌన్ చేయండి. జోసఫ్, అరే జోసఫ్ హ్యాండ్ డౌన్ చేయి, రైట్ హ్యాండ్ కొంచెం డౌన్ చేయి. ఓకే. పెళ్లి కొడుకు తాళి కట్టే టైంలోనే కరెంట్ పోయిందండి. ఇంకా అయినా కానీ అనుకున్న టైం కట్టేయాలి కదా. కరెంట్ అన్నారు అట్లా వెంటనే వచ్చేసింది కరెంటు. సైలెంట్ కట్టారు. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను చేసుకుంటున్నాను. ధరింపచేస్తాను. మా సృష్టికర్తవగు మా దేవ, నిత్యదేవ, ప్రతి విధమైన కృపావరములు మాకు అనుగ్రహించు మా ప్రభువా. మీ పరిశుద్ధ నామంలో భార్య భర్తలుగా ఈ నీ సేవకులు ఎవరును కడకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. బ్యూలా మరియు రవితేజ మీరిరువురు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఈ సంగతిని దేవుని ఎదుట, సంఘం ఎదుట, విశ్వాసుల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, మరి ముఖ్యంగా మీ ఇరువురి ఎదుట మీరు ఒప్పుకొని ప్రచురపరచి ప్రమాణము చేసి ఈ ఉంగరము, ఈ మంగళసూత్రమును మీ చేతులను ఈ దంపతుల వైపుకు చాచి ఉంచగా దైవజనులైన వారు తమ హస్తాలను ప్రతి కుటుంబం పైన మీరు అనుగ్రహించి నాయన దేవుని సేవకులు నాయన అనేకలకు కుటుంబ సభ్యుల సంఘమంతటికి సదాకాలము మీ దీవెన, మీ తోడు, మీ ఆశీర్వాదము, మీ కృప నిరంతరం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంచెం వేలు పాటను పాడిన తర్వాత దైవజనుల వారిని ఆశీర్వదించిన తర్వాత ఎవరికి ప్రేమందో మీరు కనపరచవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. అమ్మా మీరు 1 3 1 2 3 వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి కొడదాం. నిజంగా రవితేజ చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మరి తన భార్య
లో ప్రత్యేకంగా కానుకలు, వివాహ కానుకలు సేకరించబడతాయి. బహుశా సంఘ పెద్దలు యవ్వన బిడ్డలు దయచేసి కానుక పెండ్లి కుమారుని పక్షముగా ఒకరు, పెండ్లి కుమార్తె. పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అండి. ఇక్కడైతే ఇంకా సాక్షి సంతకాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కూడా సంతకాలు పెట్టించేసుకుంటున్నారు. పెళ్ళి కూడా బాగా జరిగిందండి. అద్దాల పెగులరాణి in the presence of the undersigned witnesses dated this 23rd day of June in the year 2026. Signatures of bride, groom, bride, witnesses and ఒకసారి ఏపు గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నారు. వారిలో ఇప్పుడు చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి మా ఆంటీ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మా ఆంటీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, సబ్స్క్రైబ్ స్వర్ణతేజ యూట్యూబ్ వీడియోస్. ఇంకా మేమైతే ఇంకా భోజనం తినడానికి కూర్చున్నాం. మేమైతే ఇంకా ఫోటో దిగలేదు, తినేసిన తర్వాత దిగుదామని కూర్చున్నామండి. లక్కీ ఏంటో అంటున్నాడండి, ఇక్కడ అలిగినట్టున్నాడు. భోజనం తిన్నా అంటున్నాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ కూర్చొని తినమని చెప్తున్నాడు పక్కనే. వీళ్ళు కూడా చికెన్, మటన్ అన్నీ పెట్టారండి. వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏపించుకో బాబాయ్ చెప్పాడు. ఇంకా మా డాడీతో పాటు మేము ఫోటోలు దిగామండి. మా డాడీ ఉన్నప్పుడు మా మమ్మీ లేదు, మా మమ్మీ ఉన్నప్పుడు మా డాడీ లేరండి. ఇంకా ఇద్దరితో అలా దిగేసాము. ఇంకా మేము నలుగురం కూడా దిగేసాము మా చెల్లితో. వారికి తోడ్పడుము సుఖదుఖముల యందును. ఇంకా మేమందరం కూడా ఫోటోలు దిగేసామండి. మా అక్క వాళ్ళు, మా పెద్ద అక్క వాళ్ళు, చిన్న అక్క వాళ్ళు, మేము కూడా దిగేసాము. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో దిగుదామంటే మా డాడీ అవైలబుల్గా లేరండి. ఇంకా అలా దిగేసాము. పిల్లలు కూడా ఇంకా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు, ఇంకా అట్లానే దిగేసేసాము. మా ఇద్దరు బావలు అందరూ దిగారు. ఇంకా పెళ్ళి అయిపోయి అంతా అయిపోయిందండి. చాలాసేపు కూర్చున్నాం. ఇంకా మా బావ తీసుకొచ్చి ఐస్ క్రీమ్లు ఇచ్చారు తినమని. ఇంకా అయ్యే కామెంట్ చేస్తున్నాడు మా బావ మమ్మల్ని. నవ్వుకుంటూ తింటున్నాము. ఇంకా పిల్లలకు కూడా ఐస్ క్రీమ్లు ఇస్తే వాళ్ళేమో వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి తింటున్నారు. జెస్సీనిసి వాళ్ళ పిన్నికి కూడా పెట్టినట్టున్నారు. ఇంకా పెళ్ళి ఫొటోస్ దిగే వాళ్ళందరూ కూడా అయిపోయారండి. ఇంకా అయితే డ్రెస్ చేంజ్ చేయాలి కదా. ఫస్ట్ అయితే వీళ్ళకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చేంజ్ చేస్తారంట. ముందైతే కాళ్ళు కడుగుతున్నారు వాళ్ళ అమ్మగారు. పిల్లలు కూడా బాగా ఏడ్చేస్తున్నారు. అప్పటికే 5 అలా అవుతుంది. ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి బయట కూర్చున్నాము. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా హారతి ఇస్తున్నారు. ఇంకా నేనైతే ఆ క్లిప్స్ తీయలేదండి. ఇంకా నేను బయటకు వచ్చేసి కూర్చున్నాను. ఇక్కడైతే జెస్సీ వీడియో తీస్తుంది. నాకైతే ఓపిక లేదండి. ఇంకా వాళ్ళ బాబాయ్నే స్టైల్గా కూర్చో బాబాయ్ అని చెప్తుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.